మరేమో నేను పొద్దున్నుంచి చేతి పట్టుకుంటే అది ఊడిపోతుంది. నాకు ఇప్పుడు పాస్ వస్తుంది, అది పట్టుకుంటే అది కూడా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలరా బాబో? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఒకేలాంటి అయస్కాంత ధృవాలు వికర్షించుకుంటాయనేది సైన్స్ పాఠం, ఒకేలాంటి మనస్తత్వాలు ఆకర్షించుకుంటాయనేది స్నేహపాఠం. అలా వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. చూడండి పిల్లలు, ఈరోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కల వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. మొక్కలు మనకి ఆహారాన్నిస్తాయి, మొక్కలు మనకి శ్వాసనిస్తాయి. ఇంకో విషయం, మొక్కలు కూడా మనలాంటివే, వాటికి ప్రాణం ఉంటుంది. అందువల్ల మొక్కలను మనుషుల కంటే ప్రాణంగా చూసుకోవాలి. ఒరేయ్, అన్న మొత్తం మొక్కలు పెట్టేశారా? పిచ్చి కింద మీకు ఎందుకలా చేశారు? మీరే కదా మాస్టారు, మొక్కలు కూడా మనలాంటివే, జాగ్రత్తగా చూసుకోమన్నారు. అందుకనే మేము మొక్కలకు అన్నం పెట్టాం. మేము చేసిన తప్ప? అబ్బా కర్మరా నా కర్మ. ఒరే, రేపు మన ఆశ్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారా ఫండ్స్ ఇవ్వడానికి. రేపు ఒక్కరోజు జాగ్రత్తగా ఉండి మన శరణాలయం పేరు నిలబెట్టడరా. మీకు దండం పెడతాను రా, దండం పెడతారు. మాస్టారు, మన అనాథ శరణాలయం పేరు మేము నిలబెడతాం మాస్టారు, మేము నిలబెడతాం. మన అనాథ శరణాలయం పేరు నిలబెట్టండి రా, పేరు నిలబెట్టండి, మీకు దండం పెడతాను. ఒరేయ్, మీరు అక్కడేం చేస్తున్నారా? మీరే కదా మాస్టారు మన అనాథ శరణాలయం పేరు నిలబెట్టమన్నారు. నిలబెట్టాం మాస్టారు. ఒరే ఒరే, అనాథ శరణాలయం పేరు నిలబెట్టమంటే బోర్డు నిలబెట్టడం కాదురా. ముందు మీరు కింద దిగండి, అందుకు తెలుస్తా. ఒరే, ముందా బోర్డు వదిలిపెట్టమంటున్నానా? వదిలిపెట్టండి. వదిలేశాం మాస్టారు. దేవుడా, అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, హాస్పిటల్ పట్టుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. వరప్రసాద్ పొట్టిప్రసాద్ తెలివితేటలకు భయపడిపోయిన మాస్టారు అనాథ శరణాలయం నుంచి వాళ్ళిద్దరిని తరిమేశాడు. మనకు అమ్మా నాన్న ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. అమ్మా నాన్న లేకపోతే ఏంట్రా, మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు కదా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజు. అన్నం తిని 3 రోజులైంది. మాకు నీ బర్త్డే కేక్ పెట్టవా?
నీకెవరూ లేరా? ఎందుకు లేరు? నాకు వీడికి నేనున్నాను. నుంచి మీకు నేనున్నాను. మీకు గేమ్ నేర్పించనా? చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ స్నేహమంటే ఇష్టమమ్మ కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ డి 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. వీరి జీవితంలోకి వసంతంలా ప్రవేశించిన హరిప్రియ కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల వలన దూరంగా వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పీపీ. గవర్నర్తో అర్జెంట్ మీటింగ్ ఉంది, రాజ్భవన్కి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? మా డ్రైవర్కి ఏమో సిటీ కొత్త. ఏటి రాజ్భవన్ కండి? సానా వీజీ అండి. ఈ రోడ్ అంటే తిన్నగా వెళ్ళారనుకోండి పీవీఆర్ సినిమా హాల్ వస్తుందండి. ఆ నుంచి ముందుకు తిరిగి వెనక్కి తిరిగితే అదే రాజ్భవన్ అండి. ఆయ్ నీలా పిచ్చ పిచ్చగా మాట్లాడాలంటే పిచ్చిష్టం నాకు. లిఫ్ట్ కావాలంటే కారుకు దిగేలుపు పిచ్చెక్కిస్తా. మా ఆయన చూసాడనుకోండి ఆడికి పిచ్చెక్కిపోద్ది. కదలు కదలమ్మా. ఇంట్లో చెప్పేచ్చావా? ఏదో చచ్చిపోయినట్టు అలా అరుస్తానే. నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా? బ్రేకులు టైట్ చేసుకుంటున్నా. స్పీడ్గా కొడితే స్పీడ్గా వస్తారు. మానవా, క్యాబ్ ఆలస్యంగా వచ్చినదేలా? మానవా, నిన్నే మానవా. క్యాబ్ లేట్ ఏంటి? ఒక నిమిషం. మీరు ఊరు వెళ్తున్నారు కదా? మీకెలా తెలుసు? మీ లగేజ్ చూసి గెస్ చేశా. ఏ ఊరు వెళ్తున్నారు? కొడైకెనాల్. కొడైకెనాలా? నాగార్జున సాగర్కి లెఫ్ట్ కెనాల్ ఉంది, రైట్ కెనాల్ ఉంది. ఈ కొడైకెనాల్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఓహో, మీకు విషయం తెలుసా? యాక్చువల్గా నేను డ్రైవర్ని కాదు, ఇది నా పార్ట్ టైం జాబ్. నేను మా ఫ్రెండ్ సినిమా తీయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు 23,660 రూపాయలు దాచాం. అందులోంచి చిరంజీవికి 3,000 అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. చిరంజీవికా? ఆయన సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళారుగా? నిజమా? ఓకే, మేము చిరంజీవితో సినిమా తీసి ఆయన మెగాస్టార్ చేద్దాం అనుకున్నాం. ఆయన బ్యాడ్ లక్. ఏం చేస్తాం? నా గురించి ఇంత తెలుసుకున్నారు. నా పేరు తెలుసుకోవాలనిపించట్లేదా? నా పేరు పొట్టి ప్రసాద్. నాకన్నా నా పేరు పొడుగా ఉంది కదా, అందుకే అందరు నన్ను పీపీ అని పిలుస్తారు. మరి మీ పేరు? సిఎన్ డ్రైవ్. సిఎన్ డ్రైవ్, వావ్, నైస్ నేమ్. మీరు క్రిస్టియన్సా? నేను చెప్పింది నా పేరు కాదు, రోడ్డు చూసి డ్రైవ్ చేయమని. ఏం చెప్పారండి? హైదరాబాద్ లో ఒక్కడికి రోడ్డు చూసి డ్రైవ్ చేద్దామన్న సెన్సే లేదు. ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఫ్లైట్ మిస్ అవుతుందనా? అలాంటిదే. మీరేం టెన్షన్ పడదు. మీ టెన్షన్ తగ్గాలంటే మధ్యరాల అప్పారావు తలుచుకోండి. మధ్యరాల అప్పారావా? ఆయన ఎవరు? ఆయన నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన మహానుభావుడు. నేను స్పీడ్గా వెళ్ళే ప్రతిసారి ఆయనే తలుచుకుంటాను. Come on, Pippi!
వీపీ అంకుల్ పాస్ వస్తుంది అంకుల్, కొంచెం ఆపండి అంకుల్. వీపీ అంకుల్ ప్లీజ్ అంకుల్, అర్జెంట్ వస్తుంది అంకుల్. కష్టం చిల్డ్రన్, నేను ఆపడం కంటే నువ్వు ఆపుకోవడమే ఈజీ. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆపండి అంకుల్, అర్జెంట్ అంకుల్, ప్లీజ్ అంకుల్. హలో, ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి స్పీకింగ్. ఇక్కడ స్కూల్లో గంట నుంచి పిల్లల కోసం వెయిటింగ్. ఇక్కడ గంట నుంచి బ్రేకులు టైటింగ్. వ్యాన్ ఆపాలంటే నిన్ను గుద్దాలి, నువ్వు ఒప్పుకోనంటే స్కూల్ ని గుద్దాలి. ఏంటి గుద్దమంటావా చెప్పు? డీల్ ఆర్ నో డీల్, గుద్దుకుందావా? గుద్దుకుందామా? రారా రా రారా గుద్దుకుందాం. చిల్డ్రన్ గెట్ రెడీ. ఆంటీ మేడం, ఈ రోజు మేకప్ ఎక్కువైనట్టుంది. ముందు పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నారు. మీ పిల్లలు నా పిల్లలు కాదా? కావాలంటే మీరే చూడండి. మీ అభిమాన కుక్కల వ్యాన్ లో మేడం ఆంటీ. ఆంటీ మేడం, పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చింగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.